హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ వరలక్ష్మి వట శుభాకాంక్షలు. కళాగారు ఏం చేస్తున్నారు ఇలా? పూర్ణాలు చేస్తున్నాం. చెప్పవా వీళ్ళకి? అందరికీ వరలక్ష్మి వట శుభాకాంక్షలు. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నిండుగా కోరుకుందాం. మన స్వామి తగ్గట్టు, మన ఓపిక తగ్గినట్టు మనం చేసుకుందాం పూజ. నేనైతే నా ఓపిక తగ్గట్టు నేనైతే 11 రకాలైతే ప్రసాదాలు చేసుకుంటున్నా. ఆ ప్రసాదాలు చేసాక తర్వాత చూపెడతా. హాయ్ అండి. ఇటు మా ఏమో లైవ్ ఇస్తుంది యూట్యూబ్లో లైవ్ ఇచ్చుకుంటూ ఇది చేస్తుంది. ఏంటిది? వీటిని ఏమంటారు? పూర్ణాలు అంటారు. హేమంత్ కుమార్ గారు నమస్తే. పూర్ణాలు చేస్తున్నారు. అందరికి వరలక్ష్మి శుభాకాంక్షలు. మీ ఇంట్లో పూజ చేస్తున్నారా? ఎక్కడున్నారు? ఏంటి 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 కళ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మొత్తం గందరగోళంగా ఉంది. గారెలు పిండి చేస్తుంది మొత్తం. ఏదో వంటలు కళ ఇవన్నీ ఎందుకు? ప్రసాదాలు ముట్టుకోకూడదు నేను. అదే 3ంటికి లేచిన పులిహారాలు మొత్తం అన్ని రెడీ చేస్తున్నావుగా? నేను రెడీ చేసుకోపోతే నేను నమ్ముకుంటే నాలుగు పోసుకుంటా. నన్ను ఎట్లా నమ్ముకుంటావా? బూరలు అయితే అంట. ఏంది? నమ్ముకొని 4 బియ్యం పోసుకుంటే మళ్ళీ వచ్చేసరికి బూరలు అయితే అంట. ఊరు కాదు, మంచిదేగా. అంటే అంత అపనమ్మకం ఇది. అపనమ్మకం. వామ్మో, తెలుగులో కఠినమైన పదాలు వాడుతున్నారు నాయను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు రుబ్బి పెడతాడు. నా మీద పొలలు వేయాలంటే మునగాడబ్బా. ఆరాటం 6 వాళ్ళు, చేత 3 వాళ్ళని ఆరాటం ఎక్కువ. ఏం చేస్తాం, చేసేదేం లేదు. ఏమని చేస్తావు నువ్వు? చేసేదేం లేదు. ఫ్రెండ్స్, వరలక్ష్మి మొత్తం అంటే అది ఏంటి కదా? చెప్పు కదా. అందరూ ముత్తైదులు వాయినాలు ఇచ్చుకోవటం, అమ్మవారిని కలశం పెట్టుకోవటం. కొంతమంది ఉన్న వాళ్ళు రూపు తెచ్చుకుంటారు, మనం తెచ్చుకోలేదురే. గాజులు పంచి పెట్టడం, పండ్లు, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు. వాయనం అంటే ఏంటి? అదే గాజులు, పూలు. ముత్తైదులకి అంటే లక్ష్మీదేవిని రూపంతో వాయనం ఈట ముత్తైదులకి. ఎప్పుడు నిండు 100 ఏళ్ళు దీర్ఘ సుమంగళగా ఉండాలని. ఓకే. అది శ్రావణ మాసంలో 2వ వారం చేసుకుంటారు. నన్నేమో తిడతావు, లక్ష్మీదేవికి పూజ చేస్తావు. నన్నేమో తిట్టిద్దండి, లక్ష్మీదేవినే పొగిడిద్ది. నిన్ను పొగిడి పూజ చేయకుండా సరిపోదుగా. ఉన్నోళ్ళు ఉన్నట్టు లెక్క చేసుకుంటారు. హాయ్ అన్న, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అక్క మీకు కూడా అండి. మొత్తం ఎంత చేస్తాం? పలహారాలు 11 రకాలు. 11 రకాలు ఏంటో చెప్పు వాళ్ళకి. చెప్పు. పరవన్నం, చింతపండు పులిహార, దద్దోజనం, రవ కేసరి, రవ లడ్డూలు, చలివిడి, అరిసెలు, మంచెనగలు, పూర్ణాలు, గారెలు, బూరెలు. అయింది 11 రకాలు అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఏం సంగతి? బాగున్నారా? మామూలుగా లేదు. ఏదో మా ఏమ లక్ష్మీదేవి ఇయ్యాలా దానం చేసేస్తా నేను. మరే నువ్వు కానీ అయిపోయినా అమ్మా దా. రోహంగాడు లేచి వాడికి స్పెషల్గా ఇవ్వాలి బలి లేదు. రోహంగాడికి ఇంటికాడే ఉంచాలనుకుంటున్నా. అన్న నిన్ను నైట్ లైవ్ లో ఎందుకు పెట్టలేదు? నాకు పని ఎక్కువ ఉందండి, అందుకే పెట్టలేదు. అయిపోయింది బతుకు బస్ స్టాండ్.